మరి గోవా వెళ్ళడం ఏదైతున్నదో మరి చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు డెస్టినేషన్ మ్యారేజెస్ గోవాలో చేసుకుంటారు. గోవాలో అనేక రకాల ఫంక్షన్స్కి వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి పర్యాటకులు టూరిస్టులు చాలామంది గోవా వెళ్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైను ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనియేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ట్రైను మరి నేరుగా వేయడానికి అంగీకరించినటువంటి ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు, అదేవిధంగా మిగతా అధికారులందరికీ, అనిల్ కుమార్ జైన్ గారికి, మిగతా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన రాష్ట్ర ప్రజలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ట్రైను కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, హోస్పేట, ధార్వాడ్, అదేవిధంగా మడగావ్ నుంచి గోవాలో ఉన్నటువంటి వాస్కోడి గామా రైల్వే స్టేషన్కు ఇది చేరుతుంది. మనకందరికీ తెలుసు, ఈ రెండు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ అటు గోవా రాష్ట్రం కానీ చాలా ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక 13 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17 మనకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా మన యొక్క గోవా రాష్ట్రానికి కూడా 1961 19th డిసెంబర్ అది కూడా చాలా ఆలస్యంగా స్వాతంత్రం లభించడం జరిగింది. అక్కడి ప్రజలు పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రజలు కూడా రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసి మరి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి అటువంటి రెండు రాష్ట్రాలను కలపడం ఏదైతున్నదో ఈ యొక్క ట్రైన్ ద్వారా చాలా సంతోషమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంతకుముందు మనం వీడియోలో చూసాం, తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ తరఫున అనేక రకాల బడ్జెట్ నిధులు కూడా పెంచడం జరిగింది. కొత్త ట్రైన్లు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. కొత్త రైళ్ళు ఉన్నటువంటి రూట్లన్నీ కూడా ఎలక్ట్రిఫికేషను, డబులింగ్ లైన్స్, ట్రిప్లింగ్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసుకొని ఈరోజు దేశంలోనే మనము ఈ యొక్క రైల్వే నెట్వర్క్లో తెలంగాణలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దక్షిణ మధ్య రైల్వే రీజియన్లో ఎలక్ట్రిఫికేషను దాదాపుగా పూర్తయిపోయింది. అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఉచితంగా హై స్పీడ్ వైఫై సౌకర్యం కూడా ఈరోజు కల్పించడం జరిగింది. అంతేకాకుండా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని టెర్మినల్గా మార్చాము, నూతనంగా నిర్మించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్ కానీ, నాంపల్లి హైదరాబాద్ రైల్వే టెర్మినల్ కానీ, కాచిగూడ రైల్వే టెర్మినల్ కానీ, ఈ మూడింటికి అదనంగా మన హైదరాబాద్ నగరంలో మరొక టెర్మినల్ చెర్లపల్లి కూడా త్వరలోనే మరి ప్రజలకు అందుబాటులో రాబోతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వచ్చినట్లయితే మరి ఈ యొక్క ట్రైన్లు చాలా వరకు అక్కడి నుంచి ప్రయాణికులు తీసుకురావడం కానీ మరి అక్కడ ఆగిపోవడం కానీ జరుగుతుంది. ట్రాఫిక్ రావాల్సినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి పూర్తి కాగానే ఆ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ను త్వరలోనే ప్రజలకు డెడికేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మన యొక్క రైల్వే స్టేషన్ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషను మన తెలంగాణలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్, చాలా ప్రాధాన్యత కూడినటువంటి రైల్వే స్టేషన్. దీనికి టోటల్గా పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఆధునికమైనటువంటి సౌకర్యాలతో అంతా
వేగవంతంగా నిర్మాణ పనులు ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతూ ఉన్నాయి. 715 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రధానమంత్రి గారు స్వయంగా సికింద్రాబాద్కు వచ్చి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రైల్వే సికింద్రాబాద్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన విషయాన్ని మనవి చేస్తున్నాను. అదేవిధంగా కాచిగూడ కానీ నాంపల్లి కానీ, నాంపల్లి కూడా 429 కోట్లతో ఆధునీకరణ అత్యాధునిక వసతులతో ఆ యొక్క రైల్వే పనులు కూడా ప్రారంభమైనవని మనవి చేస్తా ఉన్నాను. ఈ సికింద్రాబాద్ స్టేషన్ పనులు వచ్చే సంవత్సరం ఎండింగ్ వరకు ఇది పూర్తి స్థాయిలో ఈ నిర్మాణ పనులు పూర్తయితే చాలా అద్భుతంగా మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే రకమైనటువంటి లుక్తో, అదే రకమైనటువంటి సౌకర్యాలతో ఆధునికమైనటువంటి రైల్వే స్టేషను, మరి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీతో ఆ యొక్క రైల్వే స్టేషను మన సికింద్రాబాదు ప్రజలకు అందుబాటులో వచ్చే 25వ సంవత్సరము ఎండింగ్ లోపల మనకు అందుబాటులో రాగుంది. అదేవిధంగా ఇదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మరొక 40 రైల్వే స్టేషన్లు కూడా, చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ కూడా స్థానికంగా ఉన్నటువంటి సాంస్కృతిక మరి ఉన్నటువంటి పద్ధతులతో ఆ యొక్క రైల్వే స్టేషన్లను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 40 రైల్వే స్టేషన్లు కూడా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నామని, పనులు కూడా ప్రారంభమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా వందే భారత్ ట్రైన్లు, ఆధునికమైనటువంటి ట్రైన్లను చూసుకున్నట్లయితే వందే భారత్ ట్రైన్లు ఢిల్లీ తర్వాత అత్యధికమైనటువంటి వందే భారత్ ట్రైన్లు నడిచేటువంటి రైల్వే స్టేషన్ నగరం ఏదంటే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను హైదరాబాద్ నగరం అని మనవి చేస్తున్నాను. ఢిల్లీ తర్వాత అత్యధికమైనటువంటి వందే భారత్ ట్రైన్లు మన హైదరాబాద్ నుంచి జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళేటువంటి భక్తుల కోసం తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, నాగపూర్ కావచ్చు, ఈ యొక్క వందే భారత్ ట్రైన్లు మరి 5 ట్రైన్లు ఈరోజు మరి జరుగుతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక నాగపూర్ తప్ప మిగతా అన్ని రైళ్లు కూడా 100% ఆక్యుపెన్సీతో వందే భారత్ ట్రైన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క నాగపూర్ రైల్వే ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉందో దాని విషయం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం, నేను చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి కాజీపేటలో 520 కోట్లతో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వ్యాగన్స్ ఉత్పత్తి కావచ్చు, అక్కడ రైల్ ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఈ యొక్క వరంగల్ కాజీపేటలో ఆ యొక్క పనులు, దాన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వరంగల్కు వచ్చి దానికి భూమి పూజ చేశారు. ఆ యొక్క మరి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయితే 3000 మందికి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనకు మనవి చేస్తూ ఉన్నాను, ఈ యొక్క రైల్వేలకు సంబంధించి మరి ఈరోజు అనేక రకాలుగా నెట్వర్క్ విస్తరించేటువంటి పనులు ఈరోజు మనం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క తెలంగాణలో భద్రాచలం మల్కనగిరి మధ్య 170 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పనులను కూడా ఆమోదించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు జైరాబాద్లో కూడా మరి ఇండస్ట్రియల్ సిటీ ఏదైతే వస్తుందో అక్కడి కూడా రానున్న రోజుల్లో మరి రైల్వే నెట్వర్క్ మరింత పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మన యొక్క 12 ఇండస్ట్రియల్ సిటీస్ దేశంలో మంజూరు చేస్తే అందులో ఒకటి జైరాబాద్కు మన కేంద్ర ప్రభుత్వము జైరాబాద్కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కింద ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ ప్రాజెక్టు పూర్తయితే 1,74,000 మందికి ఆ యొక్క ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు, రైల్వే నిర్మాణం కావచ్చు, చాలా వేగవంతంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ పూర్తి చేస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క ట్రైన్ వచ్చినట్లయితే చాలా రకాలుగా ఇక్కడ మరి ఏసీ కోచ్లు కానీ ట్రైన్లో
జనరల్ కోచ్లు కానీ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క గోవాకి వెళ్ళేటువంటి ట్రైను అందుబాటులో రాబోతుంది. ఇది ప్రత్యేకంగా హైదరాబాద్ లాంటి నగరానికి ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో అభివృద్ధిలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరొకసారి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు, మిగతా రైల్వే అధికారులకు, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల తరఫున, గోవా ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. Thank you, sir. As we come to the end of the event, I request Divisional Railway Manager